వారి వారి స్థానాల్లో వారు వేంచేసి ఉండి ఈ ఉత్సవాలన్నీ కూడా సక్రమంగా జరిగేటట్లుగా ఆశీర్వదిస్తూ ఉండడంతో పాటు మా శివయ్యకు ఉత్సవం జరుగుతోంది, మా శివయ్య సంతోషాన్ని, మా శివయ్య ఉత్సవాన్ని మేమంతా కూడా దగ్గరుండి జరిపించాలా అనే ఉద్దేశంతో దేవతలందరూ కూడా ఈ క్షేత్రంలో ఈ ఉత్సవాలు జరిగేటటువంటి అన్ని రోజులు ఇక్కడే ఉంటారని చెప్తారు. అంతేకాకుండా మనం ఇక్కడ చూస్తున్నాం, ధర్మానికి స్వరూపమైనటువంటి వృషభరాజం ముందు నడుస్తూ ఉంది. ధర్మం 4 పాదాల నడవాలి అంటే ఏమిటంటే ఆ నందీశ్వరుడికి పూజ చేయాలి అని చెప్తారు. ఆ నందీశ్వరుడికి ప్రతీకగా ఉన్నటువంటి వృషభం ముందు నడుస్తూ ఉండగా ధ్వజ పటం అలాగే చండీశ్వరుడు పల్లకీలో వేంచేసి ముందుకు సాగుతూ ఉంటే ఒకవైపు మంగళ వాయిద్యాలు, మరొక వైపు భక్తుల యొక్క భజనలు, కొమ్ము బూరలు ఇవన్నీ కూడా అందుకుంటూ ఆ ధ్వజ స్తంభం మీద ఎగరబోయేటటువంటి ఆ నందిపటం ముందుకు సాగుతూ ఉంది. చూడండి, నందిపటాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఇక్కడ నందీశ్వరుడితో పాటు అష్టమంగళాలను కూడా ఇక్కడ చిత్రించి ఉన్నారు. ఆ ధ్వజపటాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. పూలమాలలతో అలంకరించబడినటువంటి ఆ ధ్వజపటం మరి కొద్దిసేపట్లో దేవతలందరినీ కూడా ఆహ్వానించేందుకోసం ఆ ధ్వజస్తంభం మీదికి చేరబోతూ ఉన్నటువంటి సందర్భంలో ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా ముందుకు సాగుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆచార్య వరేణ్యులతో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి అలాగే ధర్మకర్తల మండలి సభ్యులు వీరందరూ కూడా ఆ ధ్వజపట ఊరేగింపులో పాల్గొంటూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని అంతా కూడా మనం ఇక్కడ శ్రీశైల టీవీ ద్వారా చూస్తూ ఉన్నాం. మరి కొద్దిసేపట్లో ఆ ధ్వజస్తంభం వద్దకు ఇక్కడికి చేరుకుంటూనే ఇక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ధ్వజపటానికి, చండీశ్వరుడికి, అలాగే ఇక్కడ గణపతి పూజ వంటి పూజలన్నింటినీ కూడా చేసి భేరీ పూజ చేసి తర్వాత ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ఆ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం కోసం ధ్వజస్తంభం సమీపంలోకి ఈ నందిపటము మరియు చండీశ్వరుడు చేరినటువంటి సందర్భాన్ని ఒకవైపు చూస్తూ ఉంటే మనకంతా కూడా దివ్యంగా వివిధ పుష్పాలతో అలంకరింపబడి దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి ఆ ధ్వజస్తంభాన్ని మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఆ ధ్వజారోహణ కార్యక్రమంలో కూడా మనం కూడా పాల్గొందాం. ఆ నందీశ్వరుడితో పాటు ఆ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులను కూడా మనమందరూ పొందుదాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః హరాయ. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యోతఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. అదిగో అందమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రం, శ్రేష్టమైనటువంటి జ్యోతిర్లింగ స్వరూపంతో ప్రకాశించేటువంటి అమందానంద కందలిత హృదయారవిందులుగా భక్తులను నిరంతరం నిర్వహింపజేసేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి దివ్య సుందరుడు, దివ్య కళా సుందరుడుగా తన యొక్క అద్భుత స్వరూపాన్ని అందించేటువంటి ఆ శ్రీశైల మల్లన్న భ్రమరాంబాదేవి సమేతంగా ఈ శ్రేష్టమైనటువంటి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో హంగు చేస్తున్నటువంటి వైనాన్ని మనం ఇంతవరకు కూడా వింటున్నాం, కంటున్నాం. దీనిలో ప్రధానమైన పాత్ర వహించింది శ్రీశైల టీవీ.
అద్భుతమైనటువంటి శ్రీశైల టీవీ ప్రసార మాధ్యమం ద్వారా కోట్లాది మంది భక్తులు ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని దర్శిస్తున్నటువంటి శుభవేళ. ఆయన కాలస్వరూపుడు. అందుకనే నమో కాలస్వరూపాయ నమో నమః అని ఎవరిని కీర్తిస్తామో అటువంటి మహానుభావుడు ఇదిగో ఈరోజు ఈ చక్కని విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం చక్కగా హేమంత ఋతువు కృష్ణ దశమి తిథి సాగుతున్నటువంటి పుష్యమాసం కృష్ణపక్షంలో సోమవారం సాయంకాలం ప్రదోష సమయంలో అత్యద్భుతమైన రీతిగా తమ యొక్క మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలను చక్కగా నిర్వహించుకోవడానికి సన్నద్ధమై ఉదయాన నిర్వహించుకున్నటువంటి యాగశాల విశేషాలతో చక్కగా సర్వాంతర్యామిగా అన్నిటినీ దర్శించిన మహానుభావుడు అదిగో ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో మనమందరం చూస్తూ ఉండగా ధర్మాధికారులైనటువంటి కాలయ నిర్వహణాధికారుల యొక్క దంపతుల యొక్క సమక్షంలో తాను స్వయంగా తన యొక్క స్వరూపమైన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వారు, అలాగే ఆచార్యులు అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి అంకురారోపణ కార్య విశేషాన్ని నిర్వహించడానికి సన్నద్ధమై ఆలయ సంప్రదాయ మర్యాద విశేషాలను అనుసరించి ఆలయం లోపలే చక్కగా అన్ని విధాలైనటువంటి హంగులతో కూడినటువంటి ఆ చక్కని శ్రేష్టమైన అద్భుతమైనటువంటి నంది పటాన్ని సాక్షాత్తు చండీశ్వర సేవాయుతంగా స్వీకరించి తీసుకొని వచ్చి చక్కగా ఇక్కడ ఆరంభిస్తున్నారు అంకురారోపణ విశేషాన్ని. స్వామి మహానుభావ పరమేశ ముగ్ధాలంకృత వామభాగముదయాత్ కారుణ్య వీక్షోత్సవం స్నిగ్ధేందుస్ఫురితోత్తమాంగమసకృత్ విశ్వైకరక్షాకరం శుభ్రం భూతిభిరభ్రచుంబి శిరసీ ప్రాప్తోత్సవం శ్రీగిరేర్దేవం కంచన చేతసి ప్రతిదినం శ్రేయస్కరం చింతయే. చాలా చక్కగా అందమైనటువంటి దేవీ స్వరూపంతో ప్రకాశిస్తున్న అమ్మవారు తన యొక్క వామభాగాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి దివ్యమైనటువంటి స్థితిలో సమస్తమైన కారుణ్య వీక్షోత్సవంగా ఈ మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాన్ని స్వామివారు చక్కగా మారుస్తూ అద్భుతమైనటువంటి రీతితో ఎవరైతే సమస్తమైనటువంటి ప్రాణులకు సుఖాన్ని శుభాన్ని అద్భుతమైనటువంటి మంగళాలను అలవోకగా అందిస్తాడో అటువంటి మహానుభావుడు అదిగో శ్రీశైల మల్లికార్జున మహాలింగస్వరూపుడుగా ఇక్కడ ప్రత్యక్షమై ఈ వారం దినములు రోజు ప్రతిదినము తాను అందుకునేటువంటి వాహన సేవలలో ఆరంభ స్థితిలో అందరూ దేవతలను కూడా 10 దిక్కుల నుంచి కదలి రమ్మని తాను స్వయంగా వామదేవుడు, ఎందుకంటే పంచముఖ లింగాలతో పంచమహాలింగ స్వరూపాలుగా ఎవడైతే వామదేవుడుగా వామదేవాయ నమో జ్యేష్ఠాయ అని ఎవరినైతే చక్కగా కీర్తిస్తుందో వేదం, అటువంటి దివ్య స్వరూపంతో పంచమహాలింగ స్వరూపాలతో ప్రకాశించేటువంటి సర్వాంతర్యామి అయినటువంటి